ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students, we will continue under the same chapter, Refraction of Light at the curved surfaces, some other topics, and which I am going to explain today. It is very important, and which already they asked so many times in examination of Telangana State Physical Sciences annual examinations. చాలాసార్లు ఈ యాన్యువల్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్ని వాళ్ళు అడిగారు. ఇదే క్వశ్చన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనము ఈ దీంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ ఏంటి, ఏమేమి పాయింట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కూడా మనం చూద్దాము. మనకి దీంట్లో మనం నేర్చుకోబోయే ఈరోజు దాంట్లో ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ డిపెండ్ ఆన్ సరౌండింగ్ మీడియం. చూడండి, డస్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ డిపెండ్ ఆన్ సరౌండింగ్ మీడియం అంటే, ఒక ఫోకల్ లెంగ్త్ అనేది సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుందా? అట్లా మనకి ఫోకల్ లెంగ్త్ అంటే మనకు బాగా తెలుసు కదా. వాట్ ఈస్ దట్ ఫోకల్ లెంగ్త్? మీన్స్ ఇట్ ఈస్ ఎ పాయింట్, ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్. మీకు అది కొంచెం నేను పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఒక ఫోకల్ లెంగ్త్ ఏంటి మళ్ళీ ఇంకోసారి మీకు అందరూ తెలుసు, కానీ ఇంకొకసారి మీకు తెలుస్తుంది కదా, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. ఇది చెప్పే ముందు కూడా ఇంకోసారి చెప్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏవైనా ఒక రేస్ అనేది, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ మనం ప్రొజెక్ట్ చేసుకొని, ఎప్పుడైతే ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ని మనము ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్లో మనం ప్రొజెక్ట్ చేస్తామో, అండ్ డిజాల్వ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఏ కామన్ పాయింట్, వేర్ ద రేస్ డిజాల్వ్ దే ఫోకస్ అట్ ఏ కామన్ పాయింట్. అంటే దీన్ని ఏమని అంటాము? కన్వర్జ్ అంటాం కదా. ద రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ది కన్వర్జెస్ అండ్ ట్రావెల్ అండ్ కాన్సన్ట్రేట్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. We call this as F, focus. The length between lens and the focal point, we call this as what? Focal length. ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్ని మనం తీసుకొని, డబుల్ కాన్వెక్స్ లెన్స్లో లెన్స్ నుంచి ఫోకల్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనము ఫోకల్ లెంగ్త్ అంటాం. అంతేనా? ఇదే మనం బాగా మన జాగ్రత్తగా మనం గమనించాలి. ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడైతే వస్తుందో, ఇమేజ్ ఫార్మేషన్ అనేది కూడా దాని డిస్టెన్స్ ప్రకారం అది ఫోకస్ చేస్తాం. నౌ దిస్ we are going to observe. See that I have drawn the 2 diagrams here. ఒకటి ఏంటి అని అంటే, ఇది ఫోకల్ లెంగ్త్ ఇన్ ఎయిర్ మనం ఎంతో కనుక్కోవడానికి. ఓకేనా? దీన్ని ఏమని అంటాము అని అంటే, దీన్ని లెన్స్ హోల్డర్ అని అంటారు. దీన్ని లెన్స్ హోల్డర్ అంటారు. దీన్ని మీకు తెలిసిందే కదా, ఇదేంటి అని అంటే లెన్స్ అన్నమాట. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకున్నాము. చుట్టూ ఉన్న మీడియం అంతా కూడా ఇది ఏంటి అని అంటే ఎయిర్. యాజ్ ఐ సెడ్ హియర్,
దిస్ ఈజ్ ఎయిర్, దట్ ఈజ్ ఎయిర్. దీన్ని మనము ఫోకల్ లెంగ్త్ అనేది మనం చూస్తే దీని కింద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఈ లెన్స్లోంచి చూస్తాం. దిస్ ఈజ్ దట్ వాట్ ఈజ్ ద ఐ కదా, చూసారా, ఇది ఒక ఐ, ఇది ఐ అంటే హ్యూమన్ ఐ మనం తీసుకున్నాము. ఈ హ్యూమన్ ఐలోంచి మనకు డైరెక్ట్గా దీన్ని చూస్తూ ఉన్నప్పుడు హియర్ వీఆర్ ఏబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్ని మనం చూస్తూ ఉన్నామంటే ఏంటి అక్కడ అంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎయిర్లో కూడా ఎయిర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి ఫోకల్ లెంగ్త్ కన్నా మనకి తక్కువ డిస్టెన్స్లో మనం పెడితే ఒక లెన్స్ని మనం పెడితే మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపించాలి అంటే దాన్ని ఏమనంటారు దట్ ఇమేజ్ డిస్టెన్స్ అని అంటే ఇది ఇమేజ్ కదా, ఇది కనిపిస్తూ ఉన్నది అని అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఫోకల్ లెంగ్త్ వేరే, ఇమేజ్ డిస్టెన్స్ దగ్గర ఉన్న అది వేరే ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద ఫోకల్ పాయింట్. Image is not like that. Image can be formed anywhere basing on that object where we are placing in front of the lens at one side. అంటే ఈ లెన్స్కి ఒకవైపు ఆబ్జెక్ట్ ఎంత దూరంలో పెడుతున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోకల్ లెంగ్త్ అనేది చేంజ్ కాకుండానే ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడైనా మనం జరగచ్చు. అంతకుముందు వీడియోస్లో మనం చూసాం 6 డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. 6 డిఫరెంట్ పొజిషన్స్లో మనకి ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఇది మనం చూస్తాం కదా. ఎక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ఆబ్జెక్ట్ దీనికి ఈ ఫోకల్ లెంగ్త్కి ఫోకల్ పాయింట్ అనేది సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడ దానికన్నా ఇక్కడ ఆబ్జెక్ట్ బియాండ్ ఫోకల్ పాయింట్ అంటే అది సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఉంది అని అంటే ఇటువైపున కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇమేజ్ ఫార్మేషన్ అక్కడే జరుగుతుంది. ఇక్కడ మనము నేర్చుకునేది అలాంటి పాయింటే మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ 2 things we are able to see. Distance between the lens in air. You can see the image of the stone if the distance between the lens and stone is less than the focal length of the lens. Less than the focal length of lens. అంటే ఎయిర్లో మనం పెట్టిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది మనం చూస్తే ఫోకల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫోకల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ ఎయిర్లో మనం చూసినప్పుడు ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంటే మనకి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి ఇక్కడ, then we can see that object, that we can see very easily. You see the image of the stone if the distance between the lens and the stone is less than the focal length. దీనికన్నా ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఫోకల్ లెంగ్త్ అంటే ఇందాక మనం చూసాం కదా, లెన్స్కి ఫోకల్ పాయింట్కి ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని ఫోకల్ లెంగ్త్ అని అంటారు. దీంట్లో ఈ లెన్స్కి ఈ ఎఫ్కి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంగ్త్ అని అంటారు. ఈ డిస్టెన్స్ని మనం ఏమని అంటాము, దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఐఎమ్ సారీ, వీ కెన్ టేక్ దిస్ యాజ్ వాట్ ఐ రైట్ బిసైడ్ హియర్. దిస్ ఈజ్ దట్ ఆబ్జెక్ట్ టాప్ నుంచి తీసుకుందాం. దిస్ ఈజ్ దట్ లెంగ్త్. స్టోన్ అనేది ఇక్కడ కదా మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ దట్ యూ. ఈ లెన్స్ నుంచి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్. హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. Image is formed when u is less than f. ఇది గుర్తుంచుకోవాలి. ఎయిర్లో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ u ఈజ్ లెస్ దాన్ ఎఫ్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఫోకల్ లెంగ్త్ కన్నా తక్కువ ఉంటేనే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఇది ఎయిర్లో మనం చూసేది. ఇది ఎయిర్లో. మనము ఇప్పుడు వాటర్లో దాని సంగతి ఏంటో చూద్దాం. వాటర్లో మనకేం కనిపిస్తుంది. ఇదే లెన్స్ని మనం తీసుకెళ్ళాము. సేమ్ లెన్స్, వీఆర్ నాట్ చేంజింగ్. ఈ లెన్స్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు. సేమ్ అరేంజ్మెంట్, అక్కడ ఏ అరేంజ్మెంట్ ఉందో ఇక్కడ కూడా అదే అరేంజ్మెంట్. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఫోకల్ లెంగ్త్లో మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఏంటి అది, ఈ వాటర్ని మనం పోసేటప్పుడు దీన్ని లెన్స్ని తీసుకెళ్ళిపోయి వాటర్లో మనం హారిజాంటల్గా పెట్టాలి. ఇట్లాగా లెన్స్ని వర్టికల్గా ఇట్లా పెట్టకూడదు, ఇట్లా నిలువుగా పెట్టకూడదు.
దీని హారిజాంటల్గా మనం ఎప్పుడైతే మనం పెడతామో లెన్స్ని పెట్టి దీన్ని కొంచెం లోయర్గా చేయాలి అని అంటే మనం వాటర్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా వాటర్ మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ వాటర్ మనం తీసుకునేటప్పుడు మనకి ఎంత ఎంత పోయాలి దీంట్లో అని అంటే ఈ వాటర్ లెవెల్ అనేది దీని యొక్క ఫోకల్ లెంగ్త్ కన్నా ఎక్కువగా ఉండాలి అని అంటే ఈ లెన్స్ని మనం ఏం చేయాలి ఫోకల్ లెంగ్త్ కన్నా ఎక్కువ లెంగ్త్లో మనం తీసుకుంటాము ఓకేనా అంటే ఈ దిక్క నుంచి ఇక్కడ దాకా చూస్తే ఈ ఫోకల్ లెంగ్త్ కన్నా ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి ఫోకల్ లెంగ్త్ కన్నా ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు మనకి దీంట్లో ఈ లెన్స్ హోల్డర్ మనము ఈ వాటర్ని ఈ లెన్స్ కన్నా పైన మనం పోస్తున్నాము దీనికి అప్రాక్సిమేట్గా ఈ హైట్ యాక్చువల్గా 4F ఉంటే ఇంకా మంచిది 4F హైట్ ఉండాలి ఇది వచ్చేసి వాటర్ లెవెల్ వచ్చేసి మనకి దీనికన్నా అంటే 3F ఉంటే చాలు అంటే 3/4 అనమాట టోటల్ దాంట్లో 3/4 వరకు అనేది దాంట్లో పోయాలి అంటే ఇంత దాంట్లో ఈ ఫోకల్ లెంగ్త్ కన్నా ఇది కొంచెం ఎక్కువ ఉంటే చాలు వాటర్ లెవెల్ అనేది ఫోకల్ లెంగ్త్ కన్నా కొంచెం ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా మంచిదే దాంట్లో నుంచి వాటర్ మనం పెడుతున్నాం కానీ మనకు తీసుకోవాల్సింది వాటర్ ఎంత పోసామా అనేది కాదు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంగ్త్ కన్నా ఇది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు మనకి వాటర్లో మనం చూద్దాం ఇంక్రీజ్ దట్ distance between the lens and the stone until you cannot see the image of the stone అని అంటారు అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింటే మనం తీసుకుంటాం ఈ లెంగ్త్ని మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తే దేంట్లో మనకి ఒక వాల్యూ మనకి కనిపిస్తుంది ఒక ఫార్మేషన్ ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది లైన్ ఆఫ్ సైట్ అని అంటారు ఐ నుంచి మనకి లైన్ ఆఫ్ సైట్ మనం తీసుకుంటే ఈ దీంట్లో నుంచి మనకి ఈ ఆబ్జెక్ట్ని మనం చూసేటప్పుడు దాంట్లో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అంటే వెన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది కానీ అంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ మనకి క్లియర్గా కనిపించడమే ఇమేజ్ ఫార్మేషన్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుందంటే అర్థం ఏంటి అంటే మనకు రెటీనాలో ఐలో ఆ ఇమేజ్ అనేది ఫామ్ అయింది అని అర్థం అంటే మనకి డిస్టెన్స్ కూడా అట్లనే వస్తుంది అనమాట ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ బై దిస్ యాక్టివిటీ వాట్ వీ కెన్ కంక్లూడ్ ఈ యాక్టివిటీ వలన మనకేం తెలుస్తుంది అని అంటే దిస్ డిపెండ్స్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్ ఆన్ సరౌండింగ్ మీడియం అని మనకు అర్థమైపోతుంది దట్ ఈస్ ఓన్లీ ద కంక్లూజన్ వాట్ వీ కెన్ మేక్ బిట్వీన్ అవుట్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ హియర్ విల్ రైట్ వాట్ ఈస్ దట్ కంక్లూజన్ దేర్ వీఆర్ రైటింగ్ దట్ ద కంక్లూజన్ వాట్ ఈస్ దట్ కంక్లూజన్ వీఆర్ మేకింగ్ ఎఫ్ ఆఫ్ ఏ లెన్స్ depends on surrounding medium ఈ సరౌండింగ్ మీడియంలో మనకి వాటర్ కొంచెం థిక్గా ఉన్న వాటర్ ఇదేమో ఎయిర్ అది ఇక్కడేమో ఏం పెడుతున్నాం ఇక్కడ వాటర్ పోస్తాం అంటే డెన్సర్ మెటీరియల్ ఎప్పుడైతే మనం పెడుతున్నామో దెన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మస్ట్ బీ ప్లేస్డ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే డెన్సిటీ పెరుగుతూ ఉన్న కొలది మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెన్సిటీ వాటర్ అంటే సరౌండింగ్ మీడియా యొక్క డెన్సిటీ పెరిగితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అప్పుడే మనకి ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అది మనకి ఇక్కడ అర్థమవుతుంది అండ్ దిస్ ఈజ్ దట్ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ నౌ ఫోకల్ లెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ వాటర్ దీని ప్రకారం మనకేం అర్థమవుతుంది చెప్పండి ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ increase. Students, my name is Vishal Sharma and I did my BTech from IIT Kanpur in Electrical Engineering. I have an experience of more than 12 years in preparing IIT JEE aspirants for this examination. Under me already more than 100 students have cracked this IIT JEE examination. Right now I am associated with K Venkana classes. Now K Venkana classes for the first time in Hyderabad, it has brought
your top Delhi, IIT and NITN faculties. Now, what are you waiting for? Come and join us and realize your dream of getting into IITs. Therefore, we can say that what is that one more conclusion we can make here? This is that one conclusion. Second conclusion is what? F increases. Focal length of the lens increases in water. In water. And what more is that general conclusion we can take? As density increases, as density of the medium increases, increases, F also increases. ఈ మూడు కంక్లూజన్స్ మనం తీసుకోవచ్చు. ఈ ఒక్క యాక్టివిటీ వలన ఈ మూడు కంక్లూజన్స్ అనేది మనం రాసుకోవచ్చు కదా. యాక్టివిటీ చాలా సింపుల్ ఇది కదా, చాలా ఈజీ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మనకు తీసుకోవాల్సిన ఒకటే ఒక కేర్ ఏంటంటే, ఈ లెన్స్ అనేది ఫోకల్ లెంగ్త్ కన్నా 4 times అది ఉంటే ఇంకా మంచిది, మనకు రిజల్ట్ బాగా వస్తుంది. వాటర్ కూడా 3/4 వరకు వాటర్ పోయాలి. అంటే ఇది మన 4 ఫోకల్ లెంగ్స్ మనం తీసుకురాలంటే 3/4 అంటే 3 parts వరకు కూడా వాటర్ని మనం పోయాలి. పోసి ఈ లెన్స్ అనేది ఎప్పుడు కూడా దీనికన్నా పైన ఉండకూడదు, లేదా దీని సర్ఫేస్ మీద ఉండకూడదు. ఈ లెన్స్ ఎప్పుడు కూడా ఈ సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ కన్నా తక్కువ ఉండాలి, కిందకు ఉండాలి. మీన్స్ ద టోటల్ లెన్స్ మస్ట్ బీ ప్లేస్డ్ అండర్ ద సర్ఫేస్ వాటర్, ఇట్ మస్ట్ బీ ఇన్సైడ్ ద వాటర్. ఆ వాటర్లో ఉంటేనే మనకి ఈ రిజల్ట్ అనేది క్లియర్గా మనకి ఇది అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా. ఇదే మనకి డెన్సిటీ ఆఫ్ ద మీడియంలో మనకి బాగా అబ్జర్వ్ చేసుకోగలిగిన ఒక పాయింట్ అనేది ఇదే. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి నిన్న కొన్ని ఒక ల్యాబ్ యాక్టివిటీ చూసాము, ఈరోజు కూడా అలాంటి ల్యాబ్ యాక్టివిటీని మనం చూస్తున్నాం కదా. దీంట్లో మీకు ఇంకొక క్వశ్చన్ ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ఎక్సర్సైజ్లో హయ్యర్ ఆర్డర్ థింకింగ్లో ఒక క్వశ్చన్ ఒకటి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్లో నేను మీకు ఆ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 different మెటీరియల్స్, దెన్ హౌ మెనీ ఇమేజెస్ డస్ ఇట్ ఫామ్? 3 different మెటీరియల్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడైతే ఇక్కడ ఒకే లెన్స్ మనం తీసుకున్నాం. ఒకవేళ ఇదే కాన్వెక్స్ లెన్స్ అనేది 3 different మెటీరియల్స్తో ఫామ్ అయితే అప్పుడు సంగతి ఏంటి? ఇది మనం బేసిక్ కోసం యూజ్ చేసాము. దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఓన్లీ బేసిక్ అండర్స్టాండింగ్. దీంట్లో మనం ఏం తీసుకున్నామంటే ఒక కాన్వెక్స్ లెన్స్లో ఒక క్వశ్చన్ మనం తీసుకుంటున్నాం. ఇది ఒక మీకు హార్ట్ క్వశ్చన్స్లో ఉంటాయి. హార్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ అనమాట. ఇది తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సి బోర్డులో హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్. దేర్ వీఆర్ టేకింగ్ దట్ ఫస్ట్ వన్. దీంట్లో ఒక లెన్స్ అనేది ఎట్లా తయారు చేయబడింది అని అంటే 3 different మెటీరియల్స్తో తయారు చేయబడింది. 3 different మెటీరియల్. ఇంతవరకు ఒక మెటీరియల్, ఇక్కడ వరకు ఇంకొక మెటీరియల్. ఇది ఇట్లా అనుకుందాం. దీనికి మనకి షేడింగ్ అనేది డిఫరెంట్గా ఇస్తేనే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. దీంట్లో ఇలా 3 different మెటీరియల్స్ ఇట్లాగా వచ్చాయి. 3 different మెటీరియల్స్ అంటే మీకు హారిజాంటల్ సెక్షన్స్లో నేను చూపిస్తాను. ఈ లెన్స్ అనేది మనకి ఎండ్స్ థిక్గా ఉంటాయి కదా, దీంట్లో ఐఎమ్ సారీ, ఎండ్స్ అనేది తిన్నగా ఉంటాయి, థిక్గా కాదు కదా కాన్వెక్స్ లెన్స్లో. ఆ థిక్గా ఉన్నప్పుడు దీంట్లో ఇదొక మెటీరియల్, 3 different మెటీరియల్స్, ఇదొక మెటీరియల్, దీంట్లో ఇంకొక మెటీరియల్. మనకి 3 different రీజియన్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ దిస్ వన్ and here it is like this, and this is the central most line, and here this is that the middle one. ఇట్లాగా మనకి 3 different మెటీరియల్స్ అని ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫోకల్ పాయింట్ అనేది దీనికి పోల్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ దట్ ఫోకల్ పాయింట్. ఇక్కడ ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి సరౌండింగ్ మీడియం ఇది కూడా ఎఫెక్ట్ వస్తుంది అని ఇక్కడ చదువుకున్నాం కదా. సరౌండింగ్ మీడియంలో కూడా మనం తీసుకున్నాం. ఈ డిఫరెంట్ మెటీరియల్స్లో మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ డెన్సిటీ ఎలా ఉంటుంది. దీన్ని సపోజ్ ఇక్కడ D1 అనుకుందాం.
ఇది D2, ఇది D3. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుని చూసాము, యాజ్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం ఇంక్రీజెస్ ఎఫ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది ఫాల్సో అనుకోవద్దు, మళ్ళీ ఇది సపరేట్ ఎఫ్ అనేది. ఎఫ్ ఆల్సో ఇంక్రీజెస్, ఎఫ్ కూడా తెలుసు. ఇప్పుడు మనకి డెన్సిటీస్ అనేది ఇప్పుడు మనకి దీంట్లో ఈ క్వశ్చన్లో మనం ఏం తీసుకుంటున్నాము అని అంటే D1 ఈజ్ గ్రేటర్ దాన్ D2 ఈజ్ గ్రేటర్ దాన్ D3 అని తీసుకున్నాము. లెన్స్ అనేది ఇక్కడ పెట్టాము, చుట్టూ ఎయిర్ ఉంది, దీని చుట్టూ కూడా ఏముంది అని అంటే దిస్ ఈజ్ ద సరౌండింగ్ ఈజ్ ఎయిర్ ఓన్లీ. దీంట్లో ఎయిర్లోనే ఉంది. ఇదే లెన్స్ని తీసుకెళ్ళిపోయి ఇట్లాంటి లెన్స్ హోల్డర్లోనే మనం పెట్టాము. పెట్టిన తర్వాత దీని డెన్సిటీస్ అనేవి ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఫోకస్లో మనం చూసేటప్పుడు ఆ లెన్స్లో మనకి దీంట్లో మనం చూసేటప్పుడు D1, D2, D3 అని మనం చూసేటప్పుడు ఇక్కడ మనకి ఏం గమనించాలి అని అంటే ఈ సరౌండింగ్ మీడియం అనేది డెన్సిటీస్ ఎట్లా ఉన్నాయి, లెస్ డెన్సిటీస్ ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న మెటీరియల్ అనేది లెస్ డెన్సిటీస్ కాబట్టి D1 డెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ దీంట్లో ఏమవుతుంది, దిస్ డెన్సిటీ ఈ డస్ నాట్ ఎఫెక్ట్ డెన్సిటీ. సరౌండింగ్ మీడియం డెన్సిటీ ఇంక్రీజ్ అయితేనే కదా, ఈ సరౌండింగ్ మీడియం డెన్సిటీ ఇంక్రీజ్ అయితే ఫోకల్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సరౌండింగ్ మీడియం డెన్సిటీ అనేది తక్కువగా ఉంది. Therefore, in this case, what happens to that focal length? Their F decreases as surrounding media densities decreases. వాటికి లెస్ డెన్సిటీ ఉంది కాబట్టి దీనికి కూడా డెన్సిటీ అనేది తక్కువగానే ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ దట్ డిపెండెంట్ క్వశ్చన్, ఈ యాక్టివిటీ మీద మనకు డిపెండ్ అయ్యే ఒక క్వశ్చన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఎక్స్పెరిమెంట్ని మనం అర్థం చేసుకోగలం. ఓకే, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. దీంట్లో మనకి ఈ క్వశ్చన్ మీకు అర్థమైనప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? Then I'll close this topic here only.